కాశ్మీర్ అటాక్ లో కేవలం హిందూ క్రిస్టియన్ మగవాళ్ళనే కాదు, ఒక ముస్లిం వ్యక్తిని కూడా చంపేశారు. కానీ చనిపోయిన వ్యక్తి ఒక ముస్లిం అయినా సరే అక్కడ పోతున్న ప్రాణాల గురించి ఆలోచించాడు. అదిల్ హుసేన్ సా 28 సంవత్సరాల కాశ్మీర్ కి చెందిన వ్యక్తి పెహల్గాం నుంచి గుర్రంపై టూరిస్టులని ట్రెక్కింగ్ చేయిస్తూ అతని ఫ్యామిలీని చూసుకునేవాడు. ప్రతిరోజులానే వాళ్ళ విలేజ్ నుంచి మనం పార్ట్ 1 లో చెప్పుకున్నట్టు పహల్గాం నుంచి 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయిస్తూ అటాక్ జరిగిన ప్లేస్ కి వెళ్ళాడు. అక్కడ అందరినీ సెలెక్ట్ చేస్తూ షూట్ చేయడం చూసి అతని దగ్గర ఉన్న టూరిస్ట్ పైన గన్న పెట్టడాన్ని అడ్డుకున్నాడు. కానీ అతను ముస్లిం కమ్యూనిటీ అయినా సరే టెర్రరిస్టులు అతన్ని చంపేశారు. వాళ్ళ నాన్నగారు సయ్యద్ హైదర్ షా గారు సరిగ్గా 3 ఫైరింగ్ సౌండ్స్ విన్నాక అదిల్ హుసేన్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. అదిల్ నాన్నగారు ఏడుస్తూ అతని పెద్ద కొడుకు ఒక్కడే ఇంటిని చూసుకునేవాడు. అదిల్ అమాయకుడు, మాకు న్యాయం కావాలి అంటూ బాధపడ్డారు. పిల్లలు, భార్య అలా ఏకంగా వాళ్ళ విలేజ్ మొత్తం ఒకటే ఏడుస్తూ అదిల్ బాడీని తీసుకుని వెళ్లారు. ఇలాంటి ఒక ఘోరమైన అటాక్ జరిగినా ఇంకా మన దేశం ఏం చేస్తుంది అని మీకు అనిపించవచ్చు. బట్ ఆల్రెడీ 4 మేజర్ స్టెప్స్ ని ఇండియా తీసుకుంది. అవేంటో చెప్తా. ఈ వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. పార్ట్ 4 లో మళ్ళీ కలుద్దాం.